నిన్న కావాల్సిన వాళ్ళది ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉండే, వెళ్ళాలని కూడా మస్తు ఇష్టం ఉండే. వెళ్దామని చెప్పేసి మంచిగా రెడీ అయినా, జడేసుకొని మొహం కడుక్కొని రెడీ అయ్యి చీర కట్టుకుందామని వచ్చేసరికి యాష్ కలర్ శారీ అయితే మొత్తం ముడతలు అయిపోయింది. అసలు కట్టుకోవడానికి రాదు, ఐరన్ బాక్స్ కావాలి. ఎల్లో కలర్ శారీకి అయితే మస్తు హోల్స్ పడ్డాయి. నేను వచ్చి నుంచి ఫంక్షన్కి ఎటు వెళ్ళలేదు కదా, చూసుకోలేదనమాట. నేను ఊర్లోనే బీరువా శారీస్ అన్నీ అక్కడనే ఉండిపోయినాయి. అన్నట్టు మర్చిపోయినా, మా కోమటోలో ఫంక్షన్లో ఖచ్చితంగా గిఫ్ట్ అయితే ఇస్తారనమాట. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే, మగవాళ్ళకైతే టవల్స్, ఆడవాళ్ళకైతే ఇట్లా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఇట్లా బ్యాగ్లో ట్రే కానీ బాక్స్ కానీ ఏదో ఒకటి వేసిస్తారనమాట. అయితే వీళ్ళు గ్లాస్ బాటిల్స్ అయితే ఇచ్చిండ్రు. నాకు మస్తు నచ్చినాయి గ్లాస్ బాటిల్స్. షుగరు, కాఫీ అట్లాంటివి వేసుకోవచ్చట, టీ పొడి అట్లాంటివి వేసుకోవచ్చట. నా చేతిలో అయితే ఇట్లాంటి గ్లాస్ బాటిల్స్ అస్సలు ఆగవనుకోండి. ఎందుకంటే నేను ఇంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని కదా, తొందరగా పని అయిపోవాలి అని చెప్పేసి మస్తు ఫాస్ట్గా అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడంటే ఖాళీగానే ఉన్నాను అనుకోండి, ఇంకా ఇవి పిల్లల కోసం దాచిపెట్టాలి. అయితే ఈ బ్యాగు నాకు మస్తు నచ్చింది. గుడికి వెళ్ళేటప్పుడు మంచిగా పనిచేస్తుంది. కొబ్బరికాయ అగరబత్తులు వేసుకొని పోతే గట్టిగా ఉంటుంది, మళ్ళీ మంచిగా ఆగుతుంది కూడా. నిన్ను ఫంక్షన్కి వెళ్ళకపోవడం కొంచెం బాధ అనిపించింది సాయంత్రం దాకా, కానీ పిల్లలు వచ్చాక అనిపించింది వెళ్ళకపోవడమే నయమైందేమో అని.